ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆఫ్రికా ఖండంలో తొలి భారతీయ రక్షణ కర్మాగారంను ఏ దేశంలో నిర్మించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి మొరాకో. భారతదేశపు మొట్టమొదటి ఈవీ ట్రక్ ఫ్లీట్ ప్రారంభం. మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో భారతదేశపు మొట్టమొదటి ఈవీ ట్రక్ ఫ్లీట్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్ 25, 2025న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటగా 50 ట్రక్కులను ప్రారంభించగా, ఈ సంవత్సరం చివరి నాటికి 80 ట్రక్కులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2026 సంవత్సరం చివరి నాటికి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో గల 600 ట్రక్కులలో 90% ఈవీగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఈ ట్రక్కులు బ్యాటరీ మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని వలన చాలా టైం సేవ్ అవుతుంది. ఛార్జింగ్ అయిపోగానే ఛార్జింగ్ స్టేషన్లలో వెయిట్ చేసే పని లేకుండా ఒక బ్యాటరీ అయిపోగానే ఇంకో బ్యాటరీ అమర్చుకోవచ్చు. ఇక దీని వలన ప్రయోజనాలు చూసుకుంటే ఈవీ ట్రక్ ఫ్లీట్లు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. అలాగే శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. లాజిస్టిక్స్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లోగోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. గ్లోబల్ సౌత్ దేశాల తరపున మొదటిసారి నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఇదే కావడం విశేషం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ఢిల్లీలో 2026 ఫిబ్రవరి 19, 20 తేదీలలో నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నైతికంగా అందరికీ ఉపయోగపడేలా దిశానిర్దేశం చేయడం, అలాగే అందరికీ డాటా కంప్యూటింగ్ సౌకర్యాలను అందించడం ఈ సమ్మిట్ యొక్క లక్ష్యం. ఇక ఇండియాను రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థాట్ లీడర్‌గా ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సమ్మిట్ యొక్క ఉద్దేశం. ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025. ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025ను అక్టోబర్ 30, 31వ తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రైతులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములు పాల్గొంటారు. భారతదేశం బియ్యం యొక్క నాణ్యత ప్రమాణాలు మరియు వైవిధ్యం, అలాగే జీఐ ట్యాగులు రకాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. ఇక రానున్న 5 సంవత్సరాలలో వ్యవసాయం, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడం ఈ రైస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం. ఆఫ్రికాలో తొలి భారతీయ రక్షణ కర్మాగారం. ఇటీవల భారతదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆఫ్రికాలోని మొరాకో దేశంలో పర్యటన చేపట్టారు. అయితే మొరాకో దేశంలో పర్యటన చేపట్టిన మొట్టమొదటి భారత రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ నిలిచాడు. ఇక ఈ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మొరాకో దేశంలో భారతీయ రక్షణ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాడు. దీనిని ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రారంభించారు. ఇక ఈ రక్షణ కర్మాగారానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మారొక్ అనే పేరు పెట్టారు. ఇక మొరాకో దేశం గురించి బేసిక్స్ డీటెయిల్స్ చూద్దాం. మొరాకో దేశం రాజధాని రబాత్ నగరం. మొరాకో ప్రధానమంత్రి అజీజ్ అక్కన్నౌచ్. అలాగే మొరాకో కరెన్సీ మొరాకన్ దిర్హం. అలాగే మొరాకో దేశంలో 3.8 కోట్ల జనాభా ఉంటుంది. దేశంలో తొలి ఇంటిగ్రేటివ్ అంకాలజీ రీసెర్చ్ సెంటర్. గోవాలోని తార్గల్లో
దేశంలోని తొలి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందులో ఆధునిక వైద్యంతో సహా యోగా, ఆయుర్వేదం, పంచకర్మ కాంబినేషన్‌లో క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తారు. అలాగే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తారు. ఇక ఈ రీసెర్చ్ సెంటర్‌లో రికవరీ, రీహాబిలిటేషన్ సేవలు కూడా అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. భారతదేశపు అటార్నీ జనరల్ పునర్నియామకం 2025 నుంచి మరో 2 సంవత్సరాల కాలానికి భారతదేశ అటార్నీ జనరల్‌గా ఆర్. వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. ఆర్. వెంకటరమణి భారతదేశ అటార్నీ జనరల్‌గా సెప్టెంబర్ 30, 2022 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టాడు. తన 3 సంవత్సరాల పదవీకాలం సెప్టెంబర్ 30, 2025న ముగియడంతో మరో 2 సంవత్సరాల వరకు తిరిగి నియమించారు. ఇక ఆర్. వెంకటరమణి భారతదేశపు 16వ అటార్నీ జనరల్. ఇక అటార్నీ జనరల్ గురించి వివరాలు చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు భారత రాష్ట్రపతి అటార్నీ జనరల్‌ను నియమిస్తారు. భారతదేశ అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఉంటారు మరియు న్యాయపరమైన చర్యలలో అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అమోఘ్ ఫ్యూరీ విన్యాసం రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో గల మహాజాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో అమోఘ్ ఫ్యూరీ పేరుతో ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ విన్యాసాలు చేపట్టారు. ఇండియా ఆర్మీలో గల సప్తశక్తి కమాండ్ యూనిట్ ఈ విన్యాసాలను చేపట్టింది. యుద్ధ పరిస్థితులలో చేయాల్సిన కార్యాచరణ మరియు కోఆర్డినేషన్ సంసిద్ధతను ఈ విన్యాసాల్లో పరీక్షించారు. అలాగే అధునాతన సాంకేతిక మరియు ఆయుధాలను ఉపయోగించి మల్టీ డొమైన్ ఆపరేషన్లలో సైన్యం యొక్క సంసిద్ధతను పరీక్షించింది. ఇక రియల్ టైమ్‌లో దాడి మరియు రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం అమోఘ్ ఫ్యూరీ విన్యాసం యొక్క లక్ష్యం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 37వ అధ్యక్షుడి నియామకం. బీసీసీఐ 94వ వార్షిక సమావేశం ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఇక బీసీసీఐలోని ముఖ్య సభ్యుల వివరాలు చూస్తే బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఉండగా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఉన్నారు. ఇక సెక్రటరీగా దేవజిత్ సైకియ బాధ్యతలు స్వీకరించగా, ట్రెజరీగా రఘురామ్ భట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక జాయింట్ సెక్రటరీగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2025 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ. సేఫ్ వాటర్ హెల్తీ పీపుల్. బి. వన్ హెల్త్ వన్ ప్లానెట్. సి. క్లీన్ ఎయిర్ హెల్తీ పీపుల్. డి. వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ బెటర్ టుమారో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లీన్ ఎయిర్ హెల్తీ పీపుల్. సుజలాం భారత్ సమ్మిట్‌ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. బి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. సి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. డి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. 12వ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏ. డెహ్రాడూన్. బి. సిమ్లా. సి. గ్యాంగ్టాక్. డి. లడాక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెహ్రాడూన్.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తెలంగాణ, బి. ఒడిషా, సి. జార్ఖండ్, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. 2025 ప్రపంచ పర్యావరణం యొక్క థీమ్ ఏమిటి? ఏ. టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, బి. టూరిజం అండ్ డిజిటల్ ఇన్నోవేషన్, సి. టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, డి. టూరిజం అండ్ ఎకనామిక్ గ్రోత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. మొఘల్ సామ్రాజ్యంలో తమ స్వీయ ఆత్మకథలు రాసిన ఇద్దరు చక్రవర్తులు ఎవరు? ఏ. హుమాయూన్ మరియు బాబర్, బి. బాబర్ మరియు జహాంగీర్, సి. అక్బర్ మరియు షాజహాన్, డి. షాజహాన్ మరియు ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాబర్ మరియు జహాంగీర్. బాబర్ యొక్క ఆత్మకథ పేరు బాబర్ నామా, జహాంగీర్ యొక్క ఆత్మకథ పేరు తుజికి జహాంగీరి. కింది వాటిలో ఏ యుద్ధంలో మొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించారు? ఏ. మొదటి పానిపట్టు యుద్ధం, బి. మూడవ తరైన్ యుద్ధం, సి. రెండవ పానిపట్టు యుద్ధం, డి. మొదటి కాన్వా యుద్ధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం 1526 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించారు. ఇక మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించాడు. కింది వాటిలో బహమనీ సుల్తానుల రాజధాని ఏది? ఏ. హలబీడు, బి. గుల్బర్గా, సి. హంపి, డి. బాదామి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుల్బర్గా. 1347 నుంచి 1425 సంవత్సరపు కాలంలో గుల్బర్గా బహమనీ సుల్తానుల రాజధానిగా ఉండేది. ఆ తరువాత అహ్మద్ షా 1425 సంవత్సరంలో రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చాడు. కింది వాటిలో హుమాయూన్ జన్మస్థలం ఏది? ఏ. ఆగ్రా, బి. ఇరాన్, సి. కాబూల్, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాబూల్. హుమాయూన్ యొక్క అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. ఇతను మార్చి 6, 1508 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్లో జన్మించాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు? ఏ. హుమాయూన్, బి. బాబర్, సి. ఇల్టుమిష్, డి. కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇల్టుమిష్. ఢిల్లీలో కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు, కానీ నిర్మాణం పూర్తవకముందే ఇతను మరణించాడు. ఆ తర్వాత పాలకుడు ఇల్టుమిష్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే: దేశంలో మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.